హలో అండి, నేను మేక తలకాయ మాంసంతో కూర చేస్తున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాచా టాక్స్. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తలకాయ కూర కోసం ఇదిగోండి తలకాయ మాంసం తీసుకున్నాను. దీన్ని నీట్గా ముక్కలు కొట్టించి వాటర్తో శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇంకా కూరకు సరిపడా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసి తీసుకున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నానండి. ముందు మసాలాను రెడీ చేసుకుంటానండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడైనాక కొంచెం బియ్యం గింజలు వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ధనియాలు కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుని 6 లవంగాలు, 3 దాల్చిన చెక్క వేసుకుని 3 యాలక్కాయలు కూడా వేసుకుని కొద్దిగా జీలకర్రను వేసి లో ఫ్లేమ్లో మాడిపోకుండా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి కూర కోసం అయితే మసాలా రెడీ అండి. తర్వాత స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుని కూరకు సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. నేను 3 చిన్న గరిటెలు నూనె వేసుకున్నాను. నూనె బాగా కాగిన తర్వాత నిలువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకుని తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్ల కారాన్ని వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసి కొద్దిగా పెరుగును వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయినాక ఇందులో నీట్గా కడిగి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మాంసాన్ని గరిటతో బాగా కలుపుతూ ఉప్పు కారాలు మాంసానికి బాగా పట్టేలాగా బాగా కలుపుకుని కాసేపు మూత పెట్టుకుని అలా కాసేపు వదిలేయాలండి. కాసేపటికి ఇదిగోండి తలకాయ కూరలో కొద్దిగా నీళ్లు ఊరాయి. ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలిపి ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేదాకా స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వదిలేయాలి. తర్వాత కాసేపటికి వాటర్ అంతా ఎగిరిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందామండి. నేను 1 లీటర్ వాటర్ దాకా వేసానండి. తలకాయ కూర కదా ఎక్కువగా ఉడకాలి. మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుని తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కూర ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచాలి, అప్పుడే తలకాయ మాంసం బాగా ఉడుకుతుందండి. నాకు ఈ కూర అరగంట సేపు పైనే ఉడికింది. ఇంకిప్పుడు ప్లేట్ తీసి చూద్దామండి. కూర బాగా ఉడికిందండి. ఇప్పుడే ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుని బాగా కలుపుకుని కూరలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఇంకొంచెం సేపు ఉడికించుకుందామండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇంక ఇంతేనండి, వేడివేడి తలకాయ మాంసం కూర అయితే రెడీ అండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. చాలామంది తలకాయ కూర అంటే తినరండి, కానీ చాలా మంచిది. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.